కుండ మండప వేదుల లక్షణం. ఋషులు సూతునితో ఇట్లండ్రి: సూత, ఈ దేవతల ఉత్తమమగు ప్రతిష్ఠావిధిని కుండ మండప వేదుల ప్రమాణం ఏమియు వదలక యథాక్రమం యథాన్యాయమగు అగునగు అనగా శాస్త్ర సాంప్రదాయసారంగాను యుక్తియుక్తంగాను తెలుపు. మన సూతుడు వారికి ఇట్లు చెప్పెను: మీరవి తెలుసుకున్న జిజ్ఞాసులై ఉన్నారు కావున ఉత్తమమగు ప్రతిష్ఠా విధానం కుండమండప వేదికల లక్షణం కూడా యథాశాస్త్ర విధానానుసారం తెలిపెదను. కాలం: ఎల్లదేవతల ప్రతిష్టలకు చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాఘ పాల్గొన మాసాలు ప్రశస్తములు. శుక్లపక్షమును ఉత్తరాయణను మంచివి. తిథుల్లో ద్వితీయ తృతీయ పంచమి సప్తమి దశమి త్రయోదశి పూర్ణిమలు మంచివి. ఈ చెప్పిన వానియందు యథావిధిగా ప్రతిష్ఠ జరిపితే బహుఫలం లభించును. నక్షత్రాలలో పూర్వాషాఢ ఉత్తరాషాఢలో మూలోత్తర ఫల్గుణ్యుత్తరాభాద్రలో జ్యేష్ఠ శ్రవణం రోహిణి పూర్వభాద్ర హస్త అశ్విని రేవతి పుష్యమి మృగశిర అనురాధ స్వాతి ఈ నక్షత్రాలు మంచివి. బుధ బృహస్పతి శుక్రులు అను 3 గ్రహాలలో ఏవీ కాని చూచుచుండు లగ్నమును నక్షత్రమును ప్రశస్తములు. గ్రహబల తారాబలం చూసుకొని గ్రహపూజ జరిపి ప్రశస్తమగ నిమిత్తం శకునం చూసుకొని అద్భుతాలు మొదలగు క్రూరములగున ఏవియు జరగని సమయాన శుభయోగాన క్రూర గ్రహాలు లేని శుభస్థానాన శుభలగ్నమందు శుభ నక్షత్రమందు అయన పుణ్యకాల విషువ పుణ్యకాల షడశీతి మహాపుణ్యకాలములందు శాస్త్ర విధానమందు చెప్పిన ఆయా కర్మలను అనుష్ఠిస్తూ దేవతా ప్రతిష్ఠ జరపాలి. ముహూర్తకాల విషయాన ప్రాజాపత్య ముహూర్తమందు దేవతార్చామూర్తి శయనమును, శ్వేత ముహూర్తమునందు ఉత్థాపనం, బ్రహ్మ ముహూర్తమందు స్థాపనం జరపవలెను.